హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ రెస్టారెంట్ స్టైల్లో ఉండే ప్రాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకునే ఈ వీడియో సపరేట్గా తీసి నేను షార్ట్లో పెట్టాను. ఆ శుభ్రం చేసి దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎక్కువ రొయ్యలు ఉంటే నిల్వ చేసుకునే పద్ధతి అదంతా నేను షార్ట్లో పెట్టున్నాను. ఆ షార్ట్లోనే ఈ ప్రాన్ ఫ్రై ఎలా చేయాలో ఫుల్ వీడియో లింక్ని షార్ట్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్గా 2 పెద్ద ఆనియన్స్, అంటే ఫ్రై రొయ్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని బాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టమోటాలు కూడా నేను కొంచెం ఎక్కువే తీసుకుంటాను, ఎందుకంటే రోస్ట్ కదా, కొంచెం టేస్ట్గా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది. తర్వాత ఇది రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్ ఫ్రై కాబట్టి దీంట్లో కొద్దిగా జీడిపప్పు ఖచ్చితంగా ఉండాలి. అందువల్ల కొంచెం జీడిపప్పు వేగించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బాండీ పెట్టి రోస్ట్గా చేసుకోవాలి కాబట్టి ప్రాన్ ఫ్రై ఎక్కువ ఆయిల్ 5-6 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి. తరువాత దీంట్లో నేను పట్టా లవంగా ఏం వేయలేదు, ఎందుకంటే నేను చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పట్టా లవంగా యాలకులు అన్నీ వేసుంటాను నేను. అదే నా స్పెషల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేస్తే చాలు. తర్వాత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తరువాత ఇప్పుడు టమోటాలు బాగా ముద్దగా ఉండాలి, బాగా ముద్దగా ఫ్రై అవ్వాలి. లేకపోతే ఈ కర్రీ లూజుగా గ్రేవీగా ఉంటుంది. మనం చేసేది ప్రాన్ ఫ్రై కాబట్టి ముద్దగా అవ్వాలి టమోటాలు. తర్వాత ఈ రొయ్యలు యాడ్ చేసుకోవాలి. రొయ్యల్లో నీళ్ళు ఉంటాయండి, ఆ రొయ్యలు చిన్నగా మనం ఆ నీళ్ళనన్నీ వంపేసి వాటిల్ని తీసి డైరెక్ట్గా టమోటా వేగిన తర్వాత దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా కలిపి కొంచెం సేపు తర్వాత పసుపు, ఆ తర్వాత ఉప్పు వేసి దాన్ని మూత పెట్టి ఎక్కువసేపు ఉడకనివ్వాలి. ఈ పసుపు ఉప్పు వేసిన తర్వాత దాంట్లో రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అసలు మనం వాటరే వేయబడలేదు ఈ ఫ్రైకి, దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ వాటర్ని కూడా మనం ఇంకొంచెం డ్రై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటే ఆ ప్రాన్ లాస్ట్కి బాగా డ్రై అయిపోద్ది. అంతా ఇవి డ్రై అయిన తర్వాత కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్లు మిరప్పొడి, అదేండి కారం వేసుకోవాలి. ఇక్కడే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసేసి దాన్ని బాగా కలిపేసి కొద్దిసేపు వేగనివ్వాలి. అప్పుడు ఇంకా బాగా డ్రై అయిపోద్ది. ఈ డ్రై అయిపోయిన తర్వాత మనం ఈ కొబ్బరి, కొద్దిగా జీడిపప్పు పేస్ట్ మిక్సీలో వేసుకొని మెత్తగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా డ్రై అయిన ఈ ప్రాన్ ఫ్రైలోకి ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్, మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారో. కంపల్సరీ ఇది వేసుకోవాలి. ప్రాన్ ఫ్రైలో టేస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఈ జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా 1/2 స్పూను మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అదే పొడిగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పొడిగా చేసుకుంటున్నాము. తర్వాత ఈ జీడిపప్పుని యాడ్ చేయాలి. అంతే, చూడ్డానికి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, నోరు ఊరిపోతుంటుంది. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపేసి డ్రై అయిపోయింది. రొయ్యల రోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. బాగా కలిపి బౌల్లోకి తీసుకోవాలి. ఈ రొయ్యల రోస్ట్ని విడిగా ఉంటుందండి, డ్రైగా ఉంటుంది. చూడండి ఎంత డ్రైగా ఉందో. ఇప్పుడు బౌల్లోకి
తీసి పెట్టేసుకుంటున్నాం. చూడండి, సేమ్ అదే కలర్, అదే స్ట్రక్చర్, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది రొయ్యల వేపుడు. నేను ఈ రొయ్యల వేపుడిని మా పిల్లలకి చాలా ఇష్టము. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. వాళ్ళు ఎప్పుడు ఈ కర్రీని ఒక్క రోజులోనే అయిపించేస్తారు. చూడండి, నేను ఒక ప్రాన్ని టేస్ట్ చేసి చూశాను. చాలా సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది అసలు. ఆ మిరియాల పొడి, ఆ కొబ్బరి పేస్ట్ అంతా డ్రై అయ్యి సూపర్గా ఉంది. గ్రేవీ అంతా రొయ్యలకి పట్టి సో బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగుంది మమ్మీ అని కూడా చెప్పారు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి, రొయ్యల వేపుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. తెల్ల